నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. భారత్ కు జాక్పాట్. ఓ రాష్ట్రంలో బయటపడ్డ బంగారం నిధి ఆర్థిక వ్యవస్థకు ఊపు. మన దేశంలోనే కాదు, యావత్ ప్రపంచవ్యాప్తంగా సహజ వనరులు, ఖనిజాల కోసం అన్వేషణ విస్తృతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే భారత్ కు జాక్పాట్ తగిలింది. ఓ రాష్ట్రంలో బయటపడిన బంగారం నిధితో మన దేశం గేమ్ చేంజర్ గా నిలవనుంది. ముఖ్యంగా మన ఆర్థిక వ్యవస్థకు సరికొత్త ఊపు రానుంది. మరి బంగారం నిక్షేపం ఏ రాష్ట్రంలో బయటపడింది, ఖనిజాల అన్వేషణ ఎలాంటి ఫలితాలను ఇస్తోంది అనే దానిపై ఆంధ్రప్రభ స్పెషల్ స్టోరీ. మన దేశంలో ఖనిజాల అన్వేషణ ఎప్పటి నుంచో కొనసాగుతుండగా చాలా ప్రాంతాల్లో రకరకాల ఖనిజ సంపదను ప్రభుత్వం గుర్తించింది. అయితే మనకు బంగారు గనులు అంటే మొదటగా గుర్తుకు వచ్చేవి కర్ణాటకలోని కొలాల్ ప్రాంతం. ఆ గనుల కారణంగానే ఆ ప్లేస్ బాగా ఫేమస్ అయింది. ఇప్పుడు అదే జాబితాలో ఒడిషా రాష్ట్రం చేరనుంది. ఇటీవలే జమ్మూ కాశ్మీర్ లో లిథియం నిల్వలు ఉన్నాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించిన సంగతి తెలిసిందే. రియాసీ జిల్లాలోని సలాల్ హైమానా ప్రాంతంలో సుమారు 6 మిలియన్ టన్నుల వరకు నిక్షేపాలు ఉన్నట్లు తెలిపింది. ఇక తాజాగా ఒడిశాలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. ఇప్పటికైనా 4-5 జిల్లాల్లో పసిడి గనులు ఉన్నట్లు నిర్ధారించిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరికొన్ని జిల్లాల్లో అన్వేషణ మొదలుపెట్టింది. ప్రస్తుతం గుర్తించిన 4 జిల్లాలు దేవ్గఢ్, మయూర్భంజ్, కియోంఘర్, అలాగే సుందర్గఢ్ ప్రాంతాల్లో దాదాపు 20 మెట్రిక్ టన్నుల వరకు ఉండొచ్చని అంచనా. ఒడిశా ప్రభుత్వంతో పాటు ఒడిశా మైనింగ్ కార్పొరేషన్, జిఎస్ఐ ఈ ఆవిష్కరణపై వేగంగా పనిచేస్తున్నాయి. ఇందులో భాగంగా దేవ్గఢ్ జిల్లాలోని మొదటి గోల్డ్ మైనింగ్ బ్లాక్ వేలానికి రెడీ అవుతోంది. బంగారు నాణ్యంతో పాటు దాని మైనింగ్ సామర్థ్యాన్ని నిర్ధారించడానికి G3 నుండి G2 స్థాయిల వరకు డ్రిల్లింగ్, నమూనా సేకరణ జరుగుతోందని తెలుస్తోంది. ఇక ఒడిశాలో ఇప్పటికే మన దేశంలోని క్రోమైట్లో 96%, ఇనుప ఖనిజంలో 33% నిల్వలతో పాటు బాక్సైట్లో 52% నిల్వలు ఉన్నాయి. అయితే బంగారం, పెట్రోలియం వంటి కీలక వనరుల దిగుమతులపై భారత ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. మన దేశంలో వినియోగించే పెట్రోలియం ఉత్పత్తుల్లో దాదాపు 80% దిగుమతి అవుతోంది. అలాగే బంగారం కూడా విదేశాల నుంచి దిగుమతి అవుతోంది. గత ఏడాది భారత్ దాదాపు 700 నుంచి 800 మెట్రిక్ టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుందని నివేదికలు చెబుతున్నాయి. అంతేకాదు, ప్రపంచంలోనే బంగారాన్ని వినియోగించే దేశాల్లో మన భారత్ కూడా ఒకటి. ఎందుకంటే మన సంస్కృతి, సంప్రదాయంలో బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు, ఆర్థిక స్థిరత్వానికి, సంపదకు ప్రతీక. ఇటువంటి సమయంలో ఒడిశాలో బంగారు నిల్వలు ఉన్నట్లు తేలటం మన దేశానికి జాక్పాట్ వంటిదే. అంతేకాదు, ఇది మన ఆర్థిక వ్యవస్థకు సరికొత్త ఊపునివ్వనుంది. అలాగే ఒడిశా రాష్ట్రానికి గేమ్ చేంజర్ గా మారే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు, కొంతకాలం కిందట ఏపీలోని కొన్ని ప్రాంతాల్లోనూ బంగారు గనులు ఉన్నాయని జిఎస్ఐ గుర్తించింది. ఇప్పుడు ఒడిశాలో బయటపడగా రానున్న రోజుల్లో ఏ రాష్ట్రాల్లో ఆ తరహా ఖనిజాలు బయటపడతాయో చూడాల్సి ఉంది. మొత్తంగా ఇది బంగారం దిగుమతుల భారాన్ని తగ్గించడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. అలాగే అభివృద్ధికి దోహదపడుతుంది. ఒడిశా ఇప్పటి వరకు ఇనుప ఖనిజం, బాక్సైట్ కేంద్రంగా ఉండగా ఇకపై బంగారు కేంద్రంగాను గుర్తించబడుతుంది. మొత్తం మీద ఈ బంగారు నిల్వల ఆవిష్కరణ మన దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించగలదని చెప్పుకోవచ్చు.